తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ రంగపేట మండలంలో దివంగత ఎన్టీఆర్ బీసీలను ఎప్పుడూ తన ఆత్మ బంధువుల్లాగానే భావించేవారని, నన్ను మీ ఆడపడుచుగానే చూడాలని దగ్గుపాటి పురంధేశ్వరి కోరారు. రంగంపేటలో బీసీలకు ఇటీవల కేటాయించిన 1.56 ఎకరాల స్థలంలో 50 లక్షల రూపాయల ఎంపీ నిధులతో నిర్మించే సామాజిక భవన నిర్మాణానికి శనివారం నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి ఎంపీ పురంధేశ్వరి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ, ఎన్నో సంక్షోభాలను విజయవంతంగా ఎదుర్కొంటున్న మోదీ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి అని, బీసీలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందిస్తున్న చేయూతని వివరించారు. జరిగిన కార్యక్రమంలో గతంలో ఎమ్మెల్యేగా సతీ సూర్యనారాయణ రెడ్డి ఇదే స్థలాన్ని బీసీలకు ఇచ్చేందుకు ఉన్నతాధికారులకు లేఖ ఇచ్చారని, అప్పటి ఎంపీ భరత్, మంత్రి వేణుగోపాలకృష్ణ బీసీలే అయినా తమకు అది కలగానే మిగిలిందని బీసీ సంఘం నాయకుడు గుత్తుల సుబ్రహ్మణ్యం విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే రాసిన లేఖలు ఫ్లెక్సీగా ముద్రించి బహిరంగ సభలో ఆయన ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ మాజీ ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు, ఆత్మ కమిటీ చైర్మన్ వెలుగుబంటి సత్యబాబు, మండల టీడీపీ అధ్యక్షుడు ఉద్దండరావు శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర లీగల్ కార్యదర్శి నీలపాల త్రిమూర్తులు, కూటమి నాయకులు, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సభాయ నమః అంటూ సభా సరస్సుకు నమస్కరిస్తూ సభాధ్యక్షులు సోదరులు త్రిమూర్తులు గారికి, శాసనసభ సభ్యులు సోదరులు రామకృష్ణారెడ్డి గారికి, శెట్టిపల్చ సంఘం సంబంధించినటువంటి సత్యబాబు గారికి, అదేవిధంగా నాగు గారికి, మన గోవింద్ గారికి, ఆళ్ల గోవింద్ గారికి, భాస్కర్ గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి 3 పార్టీలకి సంబంధించినటువంటి నాయకులందరికీ, పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి సోదర సోదరిమణులకి, పాత్రికేయ మిత్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఒక చక్కటి కార్యక్రమంలో భాగస్వామిని చేసినటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి అటు సహకారం అందించడం మాత్రమే కాకుండా, ఇటువంటి మంచి వాతావరణంలో మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి అవకాశం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నాకు కల్పించినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు నేను తెలియజేస్తాను. ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడు మనందరినీ కూడా ప్రకృతి మాధ్యమంగా ఆశీర్వదిస్తున్నారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు విపరీతమైన ఎండలు, ఇవాళ కాస్త కొంచెం వాతావరణం సహకరించేటువంటి ఒక పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో భగవంతుడు మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడని చెప్పి భావిస్తున్నాను. అయితే అదే సందర్భంలో మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారికి బీసీ సోదర సోదరిమణులతో ఉన్నటువంటి అవినాభావ సంబంధం. వారెప్పుడూ కూడా బీసీ సోదర సోదరిమణులని ఆత్మబంధువులుగా వారు భావించేటువంటి వారు. అదేవిధంగా బీసీ కులాల వారు కూడా మా తండ్రి నందమూరి తారక రామారావు గారిని హృదయ పీఠికల మీద వారిని ఆసీనులు చేసి నేటి వరకు కూడా వారిని కొలుస్తూ, అభిమానిస్తూ, ప్రేమిస్తూ వస్తున్నటువంటి సందర్భం కనుక ఈరోజు అటువంటి ఆత్మబంధువుల మధ్యన ఈ సమయం గడపడం అనేది నిజంగా ఆ తండ్రి ఆశీర్వాదంగా నేను భావిస్తున్నానని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. అప్పట్లో నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఎందరో బీసీ కులాలకి సంబంధించినటువంటి సోదరులు నాయకత్వ స్థాయికి ఎదిగినటువంటి విషయం మనందరికీ తెలుసు అని చెప్పి నేను భావిస్తున్నాను. కనుక ఆ తండ్రి గారికి మీకు ఉన్నటువంటి ఆ సంబంధం నేపథ్యంలో నేను ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు పెద్దలందరూ కూడా ముఖ్య అతిథి అని చెప్పి నన్ను సంబోధిస్తున్నారు. కానీ వ్యక్తిగతంగా నేనైతే మీరు ఎన్నుకున్నటువంటి మీ పార్లమెంటు సభ్యురాలిగా, అదేవిధంగా మీ అన్న బిడ్డగా, మీ ఆడబడుచుగా నేను ఇక్కడికి వచ్చానని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం. సాధారణంగా భగవంతుడు అవకాశాలు అందరికీ ఇస్తూ ఉంటారు. అయితే నిజమైనటువంటి నాయకుడు ఎవరంటే ఆ అవకాశాలని అందిపుచ్చుకుంటూ ఇతరులకి సేవ చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ముందుకు వెళ్ళేటువంటి వారే నిజమైన నాయకులు అని చెప్పి నేను భావిస్తాను. నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా కాకుండా అంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా కూడా భగవంతుడు వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులెత్తించడం మాత్రమే కాకుండా ఇవాళ దేశ ప్రధానిగా భారతదేశాన్ని విశ్వగురువు స్థాయికి ఎదిగే దిశగా వారు చేస్తున్నటువంటి పని, వారి పనితనం, వారి పనితీరు మనమందరం కూడా చూస్తున్నటువంటి నేపథ్యం. ఎంతటి సంక్షోభాన్ని భారతదేశం ఎదుర్కొన్నా వాటన్నిటినీ అధిగమిస్తూ ఇవాళ మన భారతదేశం ముందుకు వెళ్తుందంటే
ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం అక్కడ అధికార పగ్గాన్ని చేపట్టినటువంటి నేపథ్యంలోనే అది సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అంశంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. కనుక భగవంతుడు నరేంద్ర మోడీ గారికి ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని, దేశ ప్రధాని అయ్యేటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకుంటూ స్వలాభాపేక్ష కాకుండా దేశానికి ఏ విధంగా సేవ చేయాలి అనేటువంటి విషయం మీద వారు దృష్టి కేంద్రీకరించి ముందుకు వెళుతూ భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని చెప్పి మనం ఇక్కడ గుర్తించాలి. అదేవిధంగా మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భగవంతుడు ఇంతకు ముందు అవకాశాలు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఈ సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి కూటమి పగ్గాలు చేపట్టేటువంటి అవకాశం ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఆ సందర్భంలోనే మరి అన్ని విధాల ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరిస్తూ ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఏ విధంగా గత 5 సంవత్సరాల కాలంలో అన్ని వర్గాల వారు కూడా అవమానానికి మరి నిస్సహాయతకి గురి అయినటువంటి సందర్భంలో వారందరినీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కనుక ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి ఇరువురు కూడా భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మాత్రమే కాకుండా మాలాంటి ప్రజాప్రతినిధులకు కూడా, రామకృష్ణారెడ్డి గారు కావచ్చు లేదా నేను కావచ్చు, మాకు కూడా ఒక చక్కటి అవకాశం ఇచ్చినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇందాక భక్తులందరూ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఏ విధంగా రామకృష్ణారెడ్డి గారు మీ బిడ్డగా మీ మధ్యనే ఉంటూ ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వారికి ఎదురైనా వాటన్నిటినీ కూడా అధిగమిస్తూ మరి ధైర్య సాహసాలతో ముందుకు వెళుతూ ఎక్కడా కూడా నిరుత్సాహపడకుండా గత 5 సంవత్సరాల కాలంలో వారు పనిచేసినటువంటి తీరు, అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత వారు పనిచేస్తున్నటువంటి తీరు వక్తలందరూ కూడా ఇందాక చక్కగా వివరించి చెప్పడం జరిగింది. కళ్యాణ మండపం శంకుస్థాపన నుండి ముఖ్య అతిథి రాజమండ్రి పార్లమెంటరీ ఎంపీ గారు అయినటువంటి పురంధరేశ్వర గారికి హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే మన శాసనసభ్యుల వారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే కూటమి నాయకులకు, కార్యకర్తలకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, పాత్రికేయులకు, అధికారులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అయితే మరి ఈరోజు ఇక్కడ చూస్తుంటే మన రంగంపేట మండలంలో ఎప్పుడు ఏ కార్యక్రమం సరే జరగని విధంగా ఈవేళ ఈ కార్యక్రమానికి ఇంత అందంగా మన రంగంపేట మండలం వచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా మీకు అందరూ నా హృదయపూర్వక నమస్కారం అండి. మరి ముఖ్యంగా ఈవేళ మనం చెప్పుకోవాలి, బీసీలు చాలా గర్వించదగ్గ విషయం అండి. ఈవేళ ఎన్నో సంవత్సరాల నుంచి మీకు అందరికి తెలుసు, రమారమి గత 10-15 సంవత్సరాల నుంచి మనం బీసీలకి రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడ కూడా లేనటువంటిది మన రంగంపేట మండలంలో మాకు కళ్యాణ మండపం నిర్మించుకోవడం కోసం మాకు స్థలం కావాలని చెప్పేసి గత వైసీపీ ప్రభుత్వంలో మనం ఆనాటి మాజీ శాసనసభ్యులైనటువంటి సతీ సూర్యనారాయణ గారిని ఇక్కడ రంగంపేట మండలంలో గతంలో ఈ యొక్క స్థలంలో బీసీ కమ్యూనిటీ హాల్గా ఉండేదండి, ఎకరా 56 సెంట్లు. దాన్ని బీసీ కళ్యాణ మండపంగా కావాలని చెప్పేసి ఆనాడు మనం కోరడం జరిగింది. మనం అందరం కూడా మీకు అందరూ తెలుసు. ఆనాడు ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుల వారు ఆనాడు ఇచ్చినటువంటి లెటర్ని మీరు అందరూ కూడా చూడాలి. అది ఆ లెటర్ అక్కడ నిన్న ఫ్లెక్సీ కొట్టించాను, ఎందుకంటే లెటర్ పూర్వకం చూపిస్తే మీకు అర్థం చెప్పి ఫ్లెక్సీ కొట్టించండి. అక్కడ ఆ సతీ సూర్యనారాయణ గారు ఎకరా 56 సెంట్లు కూడా మనకు బీసీ రంగంపేట మండలం బీసీ లెటర్ అది ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, మినిస్టర్ గారికి, ఎంపీ గారికి కూడా పంపించడం జరిగిందండి. అదే మాజీ శాసనసభ్యులు గారు నాకు ఆ వేళ నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ పెట్టి మరి ఏనాడు కూడా కనీవిన రీతిలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మీ బీసీ వ్యక్తి రాజమండ్రి పార్లమెంటరీ భరత్ గారికి
ఈవేళ ఎంపీగా కేటాయించడం జరిగింది. 4 నియోజకవర్గాల్లో కూడా మరి మీకు బీసీలంతా కూడా బాగా పరిచయస్తులు. మీరు అక్కడ మెజార్టీతో నెగ్గిస్తే, అక్కడ ఎంపీ గారు ఇక్కడ నేను నెగ్గితే మీకు ఏం కావాలో మేము చేస్తామని చెప్పేసి ఆనాడు మాకు మాజీ శాసనసభ్యులు వారు చెప్తే, మేమంతా కూడా మండలంలోనే కాకుండా నియోజకవర్గం కాకుండా పార్లమెంట్ వ్యాప్తంగా కూడా మేము మీటింగులు పెట్టి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని ఓటేసి ఆనాడు గెలిపిస్తే, ఈనాడు ఉన్నటువంటి బీసీలని ఆనాడు లెటర్లు ఇచ్చి కలెక్టర్ గారి దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి, ఆర్డీఓ గారి దగ్గరికి 5 సంవత్సరాలు కూడా కన్నడ పోయిందండి. అన్యత భావించ ఎంపీ గారు ఎవరండి? స్వయంగా మన బీసీ కులస్తులు, గీత కులస్తులు. చెల్లిపోని వేణు గారు ఎవరండి? మన బీసీ కులస్తుల్లో సెట్టిపల్లి కులానికి చెందినటువంటి వ్యక్తి చెల్లిపోని వేణు గారండి. నేను చెప్పింది కొంతమంది బీసీలు ఆనాడు నా కూడా మాజీ శాసనసభ్యుల దగ్గరికి, ఎంపీ గారి దగ్గరికి, మినిస్టర్ గారి దగ్గరికి, కలెక్టర్ ఆఫీస్కి, ఆర్టీఓ తిరగడం జరిగింది. కొంతమంది తెలీదు. అది అందరూ తెలుసుకోవాలని ఉద్దేశంతో నేను అక్కడ ఫ్లెక్సీ కూడా జరిగిందండి. అది ఒకసారి పైన టైటిల్ చూడండి. బీసీలను నమ్మించి మోసం చేసి పత్రాలకే పరిమితం చేసిన గత వైసీపీ ప్రభుత్వ నాయకులు మన బీసీ నాయకులు. అదే ఈవేళ కూటమి ప్రభుత్వానికి ఆనాడు ఎలక్షన్ ముందు రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మనమంతా కలిసి ఆనాటి శాసనసభ్యులైన, ఈనాటి శాసనసభ్యులైనటువంటి రామకృష్ణారెడ్డి గారు మీకేం కావాలని చెప్పేసి ఆనాడు మనల్ని అడిగితే, ఎలక్షన్ ముందు రామకృష్ణారెడ్డి గారు ఒకే ఒక కోరిక అడిగామండి. ఏమండి, మీరు శాసనసభ్యులైన తర్వాత మాకు మీరు చేయవలసింది ఎకరా 56 సెంట్లలో గతంలో బీసీ హాస్టల్ గా కొనసాగినటువంటి స్థలాన్ని మాకు రంగంపేట మండలంలో బీసీలందరికీ కళ్యాణ మండపంగా మీరు ఏర్పాటు చేయాలని చెప్పేసి రామకృష్ణారెడ్డి గారు ఆయన ఒకే ఒక మాట్లాడటం మన జరిగిందని మీకు అందరూ కూడా తెలుసు సోదరులారా. కానీ ఈ శాసనసభ్యుల వారు మనం చెప్పిన మాట దృష్టిలో పెట్టుకుని ఈనాడు కూడా మనం ఏనాడు కూడా మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్లకుండా ఈ శాసనసభ్యుల వారు మనకి ప్రభుత్వం ఎక్కినే 6 నెలలు తిరగకుండానే నాకు స్వయంగా ఫోన్ చేసి శాసనసభ్యుల వారు, సుబ్రహ్మణ్యం గారు మీరు బీసీలకి స్థలం కేటాయించమని మమ్మల్ని ఆవేళ కోరడం జరిగింది. ఈవేళ స్థలాన్ని మీకు కేటాయించే కాకుండా ఎంపీ గారితో మాట్లాడి మీకు 50 లక్షల రూపాయలు కూడా కళ్యాణ మండపం నడుచుకోవడానికి మీరు శాంక్షన్ చేయడం మీరు చేసుకోమని చెప్పేసి మరి మన ప్రభుత్వంలో కొనసాగినటువంటి రామకృష్ణారెడ్డి గారు ఎంపీ గారు కూడా ఈవేళ మనకు చేశారని చెప్పంటే, మనకు కోమా చేసింది నాయకులా, కోమా చేసింది మనకే పార్టీయా? ఆనాడు వైసీపీ పార్టీలో ఉన్నటువంటిది మన కుల నాయకులు, ఈనాడు కూటమిలో పార్టీలో ఉన్నటువంటిది ఓసీ నాయకులు. బీసీలు గుర్తించింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎన్టీ రామారావు గారి కాడి నుంచి ఈనాడు కూటమి ప్రభుత్వం వరకు కూడా బీసీలకు వచ్చింది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఇవాళ మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంటే మరి ఎమ్మెల్యే గారు నాకు నిన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మీరు తప్పుగా మాట్లాడాలి, మాకు నియోజకవర్గంలో మాకు కార్యక్రమాలు ఉన్నాయి, మీరు మైకు పట్టుకుంటే వదలరు అని చెప్పి నిన్నే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు నాకు. కానీ తప్పదు, కొన్ని విషయాలు చెప్పాలి. చెప్పకపోతే ఆయన చేసిన పనులు ఏంటో, ఆయన చేసిన విలువ ఏంటో మనకు తెలియాలి. వారికి అన్న విధంగానే ముఖ్యమంత్రి గారితో చెప్పి వారికి పేమెంట్ కూడా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గంలో అనేక రోడ్లు చేశాం. ఏడీబీ రోడ్డే ఉదాహరణ. ఏడీబీ రోడ్డు 5 సంవత్సరాలు ఏ విధంగా నిర్లక్ష్యానికి గురైంది. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆ కాంట్రాక్టర్కి గత 5 సంవత్సరాలుగా దాదాపు 130-140 కోట్లు ఇక్కడైతే సిఆర్డీఏలో అయితే పెండింగ్ ఉంటే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి పని మొదలుపెట్టిస్తే ఇవాళ ఏ విధంగా ఉందో చూస్తూ ఉన్నారు. ఎక్కడ సమస్య ఉన్నా ఆ సమస్యని పైన స్పందించడం, ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నించడం, వీలైనంత వరకు సమస్యలను పరిష్కారం చేయడం ఇవాళ కూటమి యొక్క లక్ష్యం. ముఖ్యంగా రంగంపేటలో శివాలయం గత ప్రభుత్వ హయాంలో నిన్ననే పెద్దలు చెప్పారు, మేము సొంత డబ్బులతో శివాలయం కట్టుకుంటాం,
కనీసం ఉన్న ఆలయాన్ని డిస్మాంటిల్ చేయడానికి ఆర్డర్ ఇప్పించండి అని ఆ రోజు ప్రస్తుత మాజీ శాసనసభ్యుల్ని అడిగితే నా వల్ల కాదు అని చెప్పారు. కొత్తదానికి ఎలాగ గ్రాంట్ ఇప్పించలేము, పాతది కనీసం డిస్మాంటిలింగ్ ఆర్డర్ ఇవ్వమంటే ఇవ్వలా. నాకు ఏదైతే ఇందాక త్రిమూర్తులు గారు చెప్పినట్టు జేహో బీసీ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్థలం గురించి, శివాలయం గురించి ఆ రోజు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీకి అనుగుణంగా ఇవాళ 1,20,00,000 ఇప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ పని మొదలైంది. అదనంగా ఇంకొక 45-50 లక్షలు కావాలి, అది కూడా తప్పనిసరిగా ఇప్పిస్తాను. దాని పని మొదలుపెట్టి ఇవాళ ఒక 3-4 నెలల్లో దాన్ని పూర్తి చేసి ప్రతిష్ఠ చేసే దిశగా ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నాం. హామీలు ఇవ్వడం కాదు, హామీలు అమలు చేయడం అనేది ముఖ్యం. అక్కడే ఒక వ్యక్తి పైన కానీ, ఒక నాయకుడి పైన కానీ ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఇవాళ పురంధరేశ్వరి గారు ఆవిడ పనిచేసే విధానం, పెద్ద వయసు అయినా కూడా భారతీయ జనతా పార్టీ అనేక అసైన్మెంట్స్ వాడికి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇతర రాష్ట్రాల్లో పార్టీ కోసం. అవన్నీ తిరిగి ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. మరోపక్క పార్లమెంట్లో మహిళలకు సంబంధించి అత్యధిక కమిటీలకి వారే చైర్పర్సన్. సమర్థవంతంగా ఆ వ్యవహారం చక్కబెడుతూ ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఇతర దేశాల్లో మన వాణి వినిపించడం కోసం వారి అధ్యక్షతన ఒక కమిటీని కూడా విదేశాలకు పంపించడం జరిగింది. బహుభాషా కోవిదురాలైన పురంధరేశ్వరి గారిని భారతీయ జనతా పార్టీ ఈ విధంగా అనేక కార్యక్రమాలు, అసైన్మెంట్స్ ఇస్తున్నప్పటికీ అవన్నీ చేస్తూ కూడా నియోజకవర్గం అభివృద్ధిమైన, నియోజకవర్గంలో ఉన్న సంక్షేమం ఏ విధంగా జరగాలి, లేకపోతే రేపు రాబోయే పుష్కరాలు ఏ విధంగా జరగాలనే దానిపైన వారు దృష్టి సారించి పనిచేయడం జరుగుతూ ఉంది. వారు ఎన్టీఆర్ గారి కుమార్తె, వారికి తిరగాల్సిన పని లేదు. వారు రాష్ట్రం అంతా సుపరిచితులు, తెలుగు ప్రజలందరికీ సుపరిచితులు. అయినా వారు ఎందుకు తిరుగుతూ ఉన్నారు, ఎందుకు ఇంత పని చేస్తూ ఉన్నారు అంటే, ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఆ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చాలి. అప్పుడే బాధ్యత ఇచ్చిన వ్యక్తులకి ఒక మంచి ఆలోచన ఉంటుంది, బాధ్యత నిర్వర్తించిన వాళ్ళకి సంతృప్తి కలుగుతుంది. ఆ విధంగా వారు పనిచేస్తూ ఉన్నారు. అటువంటి నాయకత్వం కావాలి, వారందరికీ స్ఫూర్తి. ఇవాళ మహిళా బిల్లుని మరలా పార్లమెంట్లో ప్రవేశపెట్టే దిశలో కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో వారికి ఉన్నత స్థితి వస్తుందని కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. అది రావాలని ఇవాళ రంగంపేట శివుణ్ణి కోరుకుంటూ వారు మరింత ఉన్నత స్థితిలో మనకి రేపు వచ్చే పర్యటన ఆ స్థితిలో రావాలని, ఆ స్థాయిలో రావాలని మనసా వాచా భగవంతుని కోరుకుంటూ, అదేవిధంగా ఇవాళ రంగంపేట మండలం కాదు, అనపర్తి మండలం కాదు, బెక్కువలు కాదు, పెదపూడి కాదు, 4 మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. 2014-19 మధ్యకాలంలో నేను శాసనసభ్యుడిగా 5 సంవత్సరాల్లో కలిసి 800 కోట్లు మంజూరు చేయించడం జరిగింది. కానీ ఈ 2 సంవత్సరాలనే భగవంతుడు ఆశీస్సులు అవనివ్వండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అవనివ్వండి, ముఖ్యమంత్రి గారు, మన గౌరవ పార్లమెంటు సభ్యులు వీరందరి సహకారం అవనివ్వండి, ఈ 2 సంవత్సరాల్లోనే 700 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 3 సంవత్సరాల్లో కూడా పూర్తిగా అభివృద్ధికి కేటాయిస్తాం. ముఖ్యంగా అనపర్తి ప్రాంతం, అనపర్తి, బెక్కవోలు, అదేవిధంగా రామచంద్రపురం, మండపేట తదితర ప్రాంతాల ప్రజలు చిరకాల వాంఛ జన్మభూమి ఎక్స్ప్రెస్ని మేడం తీర్చారు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా